అదే గద్దరన్న ప్రగతి భవన్ ఎదురుగా వచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్రటి ఎండ కూసబెట్టినవు తప్ప లోపలికి అనుమతించినవా? ఇవాళ ఆ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ని ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది, పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు? తెలంగాణ జాతి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ కవులు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండుంటే, నిజంగానే తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే, తెలంగాణ గుండె, తెలంగాణ ప్రజల ప్రతిస్పందన నీ గుండెలో ఉండి ఉంటే జయ జయ హే తెలంగాణను ఎందుకు రాష్ట్ర గీతంగా నువ్వు తీసుకురాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా తీసుకొచ్చి అందశ్రీని గౌరవించుకున్న చరిత్ర మాది. మాకు నీకు పోలికేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, తెలంగాణ తల్లి ఆనాడు తెలుగు తల్లి ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. ఎవరికి రాయి తల్లి తెలుగు తల్లి అన్నాడైనా మాకు అన్నం పెట్టిందా, మా ఆకలి చూసిందా, మా కడుపు చూసిందా అని. ఆ రోజు గొప్పగా అనిపించింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసేటట్టే ఉన్నాడు. ఇక చూస్తుంటే మొత్తం బయలుదేరిండు అని. తెలుగు తల్లిని తెలంగాణ తల్లి రమా తల్లి, తెలుగు తల్లి కాదు అని మాట్లాడినప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమకారులు బాగానే ఉందనుకున్నారు. కానీ 10 సంవత్సరాల తెలంగాణ తల్లిని తెలంగాణ జాతికి ఎందుకు అంకితం చేయలేదు? ప్రజా పరిపాలన జరిగే సచివాలయంలోకి తెలంగాణ తల్లి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 ఏళ్ళు నువ్వు చెయ్యని పనిని ఈనాడు తెలంగాణ తల్లిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం లోపల ప్రతిష్ఠిస్తే నీకెందుకు దుఃఖము, నీకెందుకు బాధ? పల్లెల్లో, గూడెల్లో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ తల్లి మీ అమ్మ, మా అమ్మ, మా మంత్రులు, మా పేదవాళ్ళ తల్లి ఎట్లుంటుందో చూడంగానే కన్న తల్లిలాగా టీవీతో దర్పంతో తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటే కూడా మీకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి తెలంగాణ తల్లి ఉండొద్దా? ఒకవేళ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుబట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు అడుగుతూ పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా? ఇన్ని 15 నెలల్లో ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే